that causes spiritual blindness. ఏ విషయాలు మనలను ఆత్మీయంగా అంధత్వంలోనికి నడిపిస్తాయి అనే కొన్ని మనము ఆలోచన చేద్దాం. చెవిటి వారన్నా, మోగవారన్నా, గుడ్డివారన్నా మనకి చాలా జాలి కలుగుతుంది. అయ్యో పాపం అనుకుంటాం కదండి. కానీ ఎవరిని చూస్తే ఒళ్ళు మండుతుందంటే చెవులుండి వినలేని వాళ్ళని చూస్తే, కళ్ళుండి చూడలేనోడిని చూస్తే చాలా కోపం వస్తుంది మనకి. కొంతమంది ఉంటారు ఇంట్లో అవసరమైనవి వినిపించవు, గట్టిగా చెప్తాం వినిపించవు, కానీ అనవసరమైన గుసగుసలన్నీ వినిపిస్తాయి. అప్పుడు అంటాం అవసరమైనవి వినిపించవే, కానీ గుసగుసలు మాత్రం బాగా వినిపిస్తాయి అని తిట్టుకుంటూ ఉంటాం మనం. దేవుని వాక్యంలో కూడా దేవుడు ఆత్మీయ విషయాలను మన చెవినెక్కించుకోకుండా ఆత్మీయమైన దృష్టితో మనం చూడలేకపోతున్న స్థితిని బట్టి ఆయన ఎంతో వాపోతున్నాడు. చదువుకున్న వాక్యంలో అయితే ఆ స్థితి దేవునికి ఎంత కోపం రప్పించిందంటే ప్రభువుకి ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు. అయ్యో అంటాం కదా, ఎంత చెప్పినా విన్నావు, వెతుకుతావు అక్కడే ఉంటుంది. ఆవిడొచ్చి అంటది దీనికి ఇంత రాద్ధాంతం చేశారే నా కర్మ అంటది ఆవిడ. అక్కడే ఉంది కదా. పైపచ్చి మనం ఏమంటామంటే నిజమేనమ్మా ఇక్కడే ఉంది, నా కళ్ళు నన్ను మోసం చేసినాయి అంట. ఒప్పుకో, అప్పుడు కూడా బుద్ధి తక్కువే చూడలేదు అంటావా? ఏమంటావు? నా కళ్ళు నన్ను ఏదో వెనకటికి అన్నాడట, నేరం నాది కాదు ఆకలిదని. అలాగా మన యొక్క పొరపాట్లు మాత్రం దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి ఏమాత్రం ఇష్టపడం. ఈ రోజున ఏ విషయాలు మనల్ని ఆత్మీయంగా అంధత్వంలోనికి నడిపిస్తాయో దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది కఠిన హృదయం. ఆత్మీయమైన అంధత్వానికి గల కారణం హృదయ కాఠిన్యం అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇప్పుడే చదువుకున్నాం కదా, మార్కు సువార్త 8వ అధ్యాయం 14వ వచనం నుంచి చూస్తే, వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. దొనెలో వారి యొద్ద ఒక రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయాను. ఆయన చూచుకునుడి పరిశీల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకునరా అని ఇంతకుముందు ఆయన చేసిన అద్భుతాలను గురించి వారికి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. హృదయ కాఠిన్యం. దేవుని దగ్గర నుంచి ఎంత కృపను పొందుకున్నా, దేవుని దగ్గర నుంచి ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నా, ఎప్పుడైతే మన జీవితాన్ని విశ్వాసం అనే పునాది మీద కాకుండా కేవలము మన శక్తి మీద, మన యొక్క జ్ఞానం మీద, మన బలం మీద, మనకున్న దాని మీద ఎప్పుడైతే మన జీవితాన్ని కట్టుకోవాలనుకుంటామో, దేవుని కృపను ఎంత రుచి చూచినా కానీ మన హృదయంలో చాలా హృదయ కాఠిన్యం కలిగి మనం జీవిస్తాం. అప్పుడు దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా ఉపయోగం లేదు. పరిసయ్యులు చూడండి, వారు హృదయంలో చాలా హృదయ కాఠిన్యాన్ని కలిగి జీవిస్తున్నారు. పైపెచ్చి వారు ప్రభువుని మాకు ఒక సూచక్రియ చేసేయి అని చెప్తున్నారు. ప్రభు ఎన్ని సూచక క్రియలు చేసినా మీకు అది దేవుని సంగతులు మీ వంట పట్టవు, ఎందుకంటే మీ హృదయంలో కాఠిన్యం ఉంది. కాబట్టి మీరు మీ ఎదుట ఉన్న దేవుని యొక్క కృపను, దేవుని యొక్క శక్తిని, దేవుడు మీకు నన్ను ప్రేమగా చేసి మీకు పంపించిన విషయాన్ని మీకు అర్థం కావట్లేదు. దీనికి గల కారణం ఏంటంటే మీ హృదయ కాఠిన్యం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను.
ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. వీరి విషయమై నెరవేరుచున్నది. హృదయ కాఠిన్యం ఎంత భయంకరంగా మనకి ఆత్మీయమైన అంధత్వాన్ని కలుగు చేస్తుందో. ఆత్మ విషయాలు మనకు అవగతం కావాలి అని అంటే కళ్ళు బాగుంటే సరిపోదు. ఏం బాగోవాలంటే మన హృదయము, మన మనసు బాగోవాల. ఎప్పుడైతే మన హృదయం క్రొవ్విన హృదయంగా ఉంటుందో ప్రియమైన వారులారా, దేవుని విషయాలను గ్రహించే స్థితి మనం కోల్పోతాం. అందుకనే పరిశుద్ధుడైన పౌలు ఏమని ప్రార్థన చేశాడంటే, నా కళ్ళు తెరవనలా, లేకపోతే నాయన ఇదిగో నీ బిడ్డల యొక్క కళ్ళు తెరవనలా. ఏమన్నాడంటే, వారి మనోనేత్రాలు వెలిగింపబడాలి నాయన అన్నాడు. ఓపెన్ ద ఐస్ ఆఫ్ అవర్ హార్ట్. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, తెలుగులో మనోనేత్రాలు, మనసు నేత్రాలు. చాలాసార్లు చెప్తాను కదా, ఈ కళ్ళు ఏంటంటే సైట్ ఇస్తాయి. సైట్ వచ్చింది అంటారు, కలద్దాలు వస్తే సైట్ పోయింది అనాలి కదా, కానీ సైటు వచ్చిందంటే ఇందులో సైట్ వచ్చింది కాబట్టి, ఇక్కడ పోయింది ఇక్కడ వచ్చింది కాబట్టి సైట్ వచ్చింది అంటారేమో. ఏంటంటే చూడండి, భౌతికమైన నేత్రాలు సైట్ ఇస్తాయి, కానీ మనోనేత్రాలు ఇన్సైట్ ఇస్తాయి. ఏమిస్తాయి? ఇన్సైట్. ఇన్సైట్ అంటే ఏంటంటే ఒక గొప్ప ఆలోచన, దేవుడిచ్చే జ్ఞానం, దేవుడిచ్చే నడిపింపు. అదంతా ఆత్మీయమైన దృష్టి గల వారికే అది ఉంటుంది. అది ఉండాలి అని అంటే కళ్ళు బాగుంటే సరిపోదు. ఏం బాగుండాలి? నీ హృదయము, నీ మనసు బాగుండాలి. అందుకనే పరిశుద్ధుడైన పౌలు ఏమన్నాడంటే, మీ మనోనేత్రాలు వెలిగింపబడాలి అని ఫిలిప్పులో ఉన్న విశ్వాసుల గురించి ఆయన ప్రార్థన చేశాడు. ఒకసారి ఆ మాటలు చూద్దాం. ఎఫెసులో ఉన్న విశ్వాసుల గురించి ప్రార్థన చేశాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్న. మనోనేత్రాలు వెలిగింపబడడం వలన జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అప్పుడు మనకి ఆత్మీయ దృష్టి గలవారంగా దేవుడు మన జీవితాల్లో చేస్తున్న దాన్ని గుర్తించగలుగుతాం. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి మనం జీవిస్తాం. నిర్మలమైన మనసు గలవారంగా మనం జీవిస్తాం. నిజంగా అటువంటి మనసు ఉంటే ఆత్మ విషమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని. కాబట్టి చూడండి, దేవుని చూడాలన్నా, దేవుని విషయాలు మనం చూడాలన్నా కళ్ళు శుభ్రంగా ఉంటే కాదు కావాల్సింది, హృదయము శుభ్రంగా ఉండాలి, మనసు శుభ్రంగా ఉండాలని దేవుని వాక్యము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో పరిశుద్ధుడు పౌలు ఇలా అంటున్నాడు, అలాగైన ఏమగును, ఇశ్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, జాగ్రత్త. ఎంతసేపు దేవునికి చాలా సమీపంగా ఉన్నామనుకుని ఒకవేళ కఠిన హృదయంతో కనుక మనం జీవిస్తే, దేవుని కొరకు మనసు లేకుండా మనం జీవిస్తే, ఒక దినం వస్తుంది దేవుడు మనకి నిద్రమత్తు గల మనసు
ఆయన ఇస్తాడంట. నిద్ర ఇవ్వడు, దుష్టులకు నిద్ర ఉండదు. కానీ వారికి ఏముంటుంది అంటే నిద్రమత్తు గల మనసు. అంటే మనసు మీద దొరుకుతూ ఉంటారు కానీ నిద్ర పట్టదు. మనసు ఎప్పుడు నిద్రమత్తుగా ఉంటుంది. అంటే చూడండి, దేవునికి దగ్గరగా ఉంటూ దేవుని కొరకైనా నీకు ఉండాల్సిన హృదయం నీకు లేకపోతే గనక అది ఎలా ఉంటుందంటే, నువ్వు దేవుని వెతికేది నిద్ర కావాలని మంచం ఎంత బాగున్నా నీకు ఎలాగైతే నిద్ర పట్టదో అలాగుంటుంది నీ భక్తి జీవితం. ఏవేవో చేస్తావు దేవుని కొరకు. ఏం చేస్తే నిద్ర వస్తుంది? మంచి పరుపు ఉంటే నిద్ర వస్తుందా? నిద్ర రాదు. నిద్ర మత్తు గల మనసు ఇస్తాడంట, కానీ నిద్ర మాత్రం ఉండదు ప్రియమైన వాళ్ళారా. అప్పుడు లేవు అంటే లెగడాడు. అందుకే అంటారు కదా, నిద్రపోయినోడిని లేపొచ్చు, కానీ నిద్రపోయేటట్టు నటించేవాడిని లేపడం చాలా కష్టం ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఎప్పుడైతే దేవుని పట్ల నీ హృదయం బాగోదో నువ్వు భక్తి నటిస్తూ ఉంటావు. భక్తిహీనుడిని బాగు చేయొచ్చు, కానీ భక్తి నటించేవాడిని బాగు చేయడం చాలా కష్టం. ఎలాగైతే నిద్ర నటిస్తున్న వాడిని లేపడం కష్టమో, భక్తి నటిస్తున్న వాడిని కూడా సరిచేయడం చాలా కష్టం. వేషధారణ జీవితం, మన జీవితం ఎలాగుందో ఒకసారి దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకోవాలి. క్రొవ్విన హృదయం, నిద్రమత్తు గల మనస్సు ఏదైనా ఉందేమో మన జీవితంలో. అడ్వెంట్ కాలానికి దగ్గరకు వచ్చేస్తున్నాం, సంవత్సరాంతానికి వచ్చేస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. హృదయాలు పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. ఆత్మీయ దృష్టి ఎలాగుందో ఒకసారి పరీక్షించుకోవాల్సిన సమయం ఇది ప్రియమైన వాళ్ళారా. అందుకనే ప్రభు యోహాను సువార్తలో ఒక మాట అన్నారు. ఆయన పుట్టి గురుడివాడిని ఆయన స్వస్థపరిచిన తర్వాత అక్కడ చుట్టూ ఉన్న పరిచయులను గురించి, అక్కడున్న వేషధారులను గురించి, అక్కడున్న మత పెద్దలను గురించి ఆయన ఉద్దేశించి ఆయన అంటున్న మాట చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 37. యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనను. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కినప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిచయులలో కొందరు ఈ మాట విని, మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. కాబట్టి నిజంగా గుడ్డివారైతే పర్లేదా మీరు? కానీ మీ యొక్క ఆత్మీయ అంధత్వాన్ని గుర్తించలేని స్థితిలో మీరు ఉన్నారు. గుడ్డివాడైతే ఇదిగో గుడ్డివాడు నా దగ్గరికి వచ్చాడు, చూపు పొందాడు భౌతికంగా. ఆ తర్వాత విశ్వాసంలో వాడు స్థిరపరచబడ్డాడు. ఆయనను నేనే అని ప్రభువు సెలవిచ్చాడు. ప్రభువునందు అతడు విశ్వాసం ఉంచాడు. ప్రియమైన వాళ్ళ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చాలా దీన మనసు చాలా చాలా ప్రాముఖ్యం. మనం ఎన్ని సంవత్సరాల నుంచి విశ్వాసులం అని కాదు, ఎన్ని తరాల నుంచి మనం విశ్వాసులమని కాదు, ఎంత దగ్గరగా దేవుని దగ్గర ఉంటున్నాం, దేవుని సన్నిధిలో ఉంటున్నామని కాదు, ఎన్ని బైబిల్స్ మన ఇంట్లో ఉన్నాయని కాదు, ఎంత ఎక్కువగా వాక్యం మనకి తెలుసని కాదు. ప్రియమైన వారులారా, ఎప్పటికప్పుడు ఆత్మీయ దృష్టిని సరిచేసుకోగలిగిన హృదయము మన దగ్గర ఉందా లేదా? అటువంటి మనస్సు మన దగ్గర ఉందా లేదా? లేకపోతే మనము ఆత్మీయమైన అంధత్వంలోనికి జారుకునే ప్రమాదం ఉందని దేవుని వాత్సల్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఆత్మీయమైన అంధత్వానికి గల కారణం, మొట్టమొదటి కారణం ఏంటి అని అంటే క్రొవ్విన మనస్సు, హృదయ కాఠిన్యము. అట్టి వారిని దేవుడు నిద్రమత్తు గల మనసుకు అప్పచెప్తాడని పరిశుద్ధుడైన పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. అటువంటి స్థితిలో మనం ఉండకూడదు, అటువంటి స్థితిలో మనము ఉండకూడదు ప్రియమైన వారులారా. రెండవది చూస్తే లౌకికమైన ఆత్మ. మొదటిది హృదయ కాఠిన్యం, రెండవది ఆత్మీయమైన అంధత్వంలోనికి మనం తోసేది ఏంటి అని అంటే లౌకికమైన ఆత్మ, వరల్డ్లీనెస్, ద స్పిరిట్ ఆఫ్ దిస్ వరల్డ్.
లౌకిక ఆత్మ. లౌకిక ఆత్మ ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు మన యొక్క ఆలోచనలన్నీ ఎలా ఉంటాయంటే ఏం కొందాం, ఏం తిందాం, ఏం ధరిద్దాం. మెటీరియలిజం ఎక్కువైపోద్ది మన జీవితంలో. ఎక్కువగా మనం వస్తు ప్రపంచంలోకి వెళ్ళిపోతాం ప్రియమైన వారలారా. మన కన్నులకు ఆకర్షణ కలిగిన వాటి వైపు మనం వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. నిలుచున్న వారు కూడా పడిపోయారు ఈ విషయంలో. గొప్ప దైవజనులు, గొప్ప దైవ భక్తులు అనుకున్న వారు కూడా పడిపోయారు. ఎందుకంటే లౌకిక ఆత్మ వారిలో ప్రవేశించటాన్ని బట్టి. క్రైస్తవ జీవితం ప్రారంభించినప్పుడు చాలా నిష్టగా ఉంటాం, మనం చాలా నిష్టగా ఉంటాం. యేసయ్యను క్రొత్తగా తెలుసుకున్నప్పుడు ఆ ఆనందం ఎలా ఉంటుందో చూడండి. యేసయ్య తప్పితే ఇంకేం అక్కర్లేదు మనకు అన్నట్టుగా జీవిస్తాం. కానీ క్రమక్రమంగా ఏమవుతుందంటే లౌకిక ఆత్మ మనలో ప్రవేశిస్తుంది. అప్పుడు యేసయ్య తప్పితే అన్నీ మనకి కావాలనిపిస్తాయి. చాలా నమ్మకంగా సేవ ప్రారంభించిన దైవజనులు, కొద్దిలో నమ్మకంగా ఉన్నవారు కలిమిలో దేవునికి నమ్మకంగా లేకుండా పోయారు. కొద్దిలో నమ్మకంగా ఉన్నవారు దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత పడిపోయిన వారు. అందుకనే పరిశుద్ధుడైన పౌలు అంటాడు, తాను నిలుచున్నానని అనుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారలారా, ఎందుకు దీని అంతటికి కారణం అంటే లౌకికమైన ఆత్మ మన కన్నులకు ప్రీతికరమైన దాని వైపు మనం వెళ్ళిపోవడం. అది ఆత్మీయమైన అంధత్వాన్ని కలుగు చేస్తుంది. గెహాజీ గురించి మనకు తెలుసు కదా, అందరికీ తెలిసిన విషయాలు. మళ్ళీ ఒకసారి చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. నేను వేరే చెప్పక్కర్లేదు. కానీ రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు. ఆ తర్వాత ప్రవక్త గెహాజీ గురించి చేసిన ప్రార్థన ఏంటి అని అంటే, చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి కానీ ఇతను చూడలేకపోతున్నాడు. అన్ని భౌతికమైన విషయాల గురించి ఆలోచన చేస్తున్నాడు. ఎప్పుడైతే లౌకిక ఆత్మ మనలో ఉంటుందో విశ్వాసము వెలిచూపును బట్టి కాకుండా మనం దేన్ని బట్టి నడుచుకోవాలి? విశ్వాసాన్ని బట్టి నడుచుకోవాలి. లౌకికమైన ఆత్మ మనకు వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామని అంటే అంత చూచిన దాన్ని బట్టే మనం నడుచుకుంటాం, కానీ విశ్వాసాన్ని బట్టి మనం నడుచుకోము. ప్రియమైన వారలారా, లౌకిక ఆత్మ చాలా ప్రమాదం. మన సెక్యూరిటీ ఎక్కడ చూస్తావనంటే నీకు కనిపించే దానిలోనే నీ సెక్యూరిటీ చూస్తావు. నీ అభివృద్ధి ఎక్కడ చూస్తావంటే నీకు కనిపించే దానిలోనే నీ అభివృద్ధి చూస్తావు. అది లౌకికమైన మనసు, లౌకికమైన ఆత్మ. నేనేం సాధించాను, ఇంత సర్వీసు ఏం చేశాను అని అంటే ఏం కూడబెట్టాను అని ఆలోచిస్తావు నువ్వు. ఎందుకంటే ఏం కనిపించాలి నీకు? అది లౌకికమైన ఆత్మ. ఇంత పెద్ద గవర్నమెంట్ జాబ్ చేసావు, ఏం సాధించాలి, ఏం వెలగబెట్టావులే అన్నదానికి ఆవిడ. ఈయన ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. నేను దేవుడిని పోగొట్టుకోకుండా ఉన్నాను, నమ్మకంగా చేశాను. నేను ఇంత సేవ చేశారు, మీరేం సంపాదించారు? లౌకికమైన మనసు వచ్చింది అనుకోండి, నిజమే కదా ఏం సంపాదించాను నేను అని అనిపిస్తుంది మనకి. నేను దేవుణ్ణి పోగొట్టుకోలేదు, ఏం సంపాదించుకోకపోయినా. జాగ్రత్త ప్రియమైన వారలారా, లౌకికమైన మనసు ఎప్పుడైతే మనలో ఉంటుందో ఏం వెనకేసుకున్నాం, ఏం సంపాదించాం, దేవుడిలో ఇంత నమ్మకంగా ఉంటే, ఇంత నీతిగా ఉంటే మనకు ఒరిగింది ఏమిటి అనే ఆలోచనలు అపవాది మన మనసులో పెడతాడు. ప్రియమైన వారలారా, గెహాజీ పడిపోయాడు. అందుకనే తను చూసిన దాన్ని బట్టే తను అడుగులు వేస్తున్నాడు. అందుకనే ప్రవక్త అన్నాడు, నాయన వీడి కన్నులు తెరవండి, వీడి కన్నులు తెరవండి. ప్రియమైన వారలారా, లౌకికమైన మనస్సు మన ఆత్మీయ దృష్టిని పాడు చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. నిలుచున్నాం అనుకున్న వారు కూడా పడిపోయేటట్లుగా చేస్తుంది లౌకికమైన మనస్సు. ముందుది హృదయ కాఠిన్యం, రెండవది లౌకికమైన మనస్సు, మూడవది మానవ సంబంధాలు సరిలేనప్పుడు ఆత్మీయ దృష్టిని కోల్పోతాం. ప్రియమైన వారలారా, మానవ సంబంధాలు సరిలేకపోవడం అంటే నీ వివాహంలో నువ్వు నమ్మకంగా లేనప్పుడు, పరస్త్రీ వైపు నీవు ఆకర్షింపబడినప్పుడు. సంసోను ఎంత బలాఢ్యుడు మనకు తెలుసు కదా. సంసోన్ అంటే ఏంటి తెలుసా అర్థం? సంసోన్ అనే మాటకు అర్థం సూర్యుడు అని అర్థం. సూర్యుడు. ఆయన దెలైలా
మాయలో పడిపోయాడట. దలైలా అంటే అర్థం ఏంటంటే డెలికేట్, సుకుమారం అని అర్థం. దాన్ని కొంచెం వర్డ్ ప్లే అనమాట. హీబ్రూలో వాళ్ళు మాటలతో ఆడుకుంటారు హీబ్రూస్. దలైలా అంటే డెలికేట్, చాలా నాజూకు, చాలా సుకుమారి, అమాయకం, చాలా అమాయకం. కానీ అమాయకురాలే ఈయన మొత్తం ముంచేసింది. అదే లైలా అంటే చీకటి, దలైలా అంటే సుకుమారి, నాజూకు, అమాయకత్వం. దలైలా అంటే, లైలా అంటే, అందుకే లైలా అక్కడి నుంచి వచ్చింది, దలైలా నుంచి లైలా వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, లైలా అంటే ఏంటంటే చీకటి. ఈ చీకటి ఎంత భయంకరం అంటే సంసోను, సూర్యుని వంటి సంసోన్ని కూడా అతనికి గ్రహణం పట్టించినంత భయంకరమైన చీకటి. ప్రియమైన వాళ్ళారా, మన ఆత్మీయ దృష్టి కోల్పోవడానికి మానవ సంబంధాలు ఎలాగున్నాయో జాగ్రత్తగా మనం చూసుకోవాలి. వివాహంలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా లేదా? అలాగనే నీ సహోదరుని పట్ల, నీ రక్త సంబంధుల పట్ల, నీ ఇంటి వారి పట్ల నువ్వు నమ్మకంగా ఉంటున్నావా లేదా? అది లేకపోయినా కానీ నీ ఆత్మీయ దృష్టి సన్నగిల్లిపోతుంది. యోహాను మొదటి పత్రిక చూడండి, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగు చేసిన గనుక తానెక్కడికి పోవుచున్నాడు అతనికి తెలియదు. చెప్తున్నాను కదా, ఎంత వాక్యం తెలిసిందని కాదు. మనం అనుకుంటాం బయటోడు ఎవడో చంప మీద కొడితే ఇంకో చంప మీద చూపిద్దాం అనుకుంటాం. నేను చాలాసార్లు చెప్పాను, మనకి బాగా దగ్గరున్న వాళ్ళని ప్రేమించడం కష్టం, దారిని పోయిన వాడిని ప్రేమించడం చాలా సులువు. మన దగ్గరున్న వాళ్ళు ఎప్పుడైతే మనల్ని అర్థం చేసుకోరో, మన దగ్గరున్న వారు ఎప్పుడైతే కొంచెం మనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎవరో, వాళ్ళ మీద ఎంత కోపం పెంచుకుంటామనంటే, అందుకని చాలాసార్లు చెప్పాను కదా, ఏమంటుంది, ద స్ట్రాంగెస్ట్ బ్యాటిల్స్ ఆర్ బిట్వీన్ ద నియరెస్ట్ పీపుల్ అని అంటారు. పెద్ద యుద్ధాలన్నీ దూరం వాళ్ళ దగ్గర కాదంట, బాగా దగ్గరోళ్ళ మధ్య వస్తాయంట. సహోదరుని ద్వేషిస్తున్నావా? నీ రక్త సంబంధికి నీ ముఖము చాటువేయద్దు. క్రిస్టియానిటీ ప్రాక్టికల్గా ఉండాలి. ప్రియమైన వారులారా, మనం క్షమించుకోగలుగుతున్నామా లేదా? ఎప్పుడైతే అది ఉండదో నీలో బిటర్నెస్, చేదైన వేరు పెరిగిపోతుంది. అప్పుడు అది నీకు అంధత్వాన్ని కలుగు చేస్తుంది. సత్యాన్ని చూడవు నువ్వు, ఎవరెవరో చెప్పిన మాటలన్నీ నీవు నమ్ముతావు. ఆ చెప్పుడు మాటలు వినడం బట్టి కాపురాలు దూరం అయిపోతున్నాయి. చెప్పుడు మాటలు వినడాన్ని బట్టి సహోదరులు ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకుంటున్నారు, చంపుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి నీ యొక్క హ్యూమన్ రిలేషన్స్ ఎట్లా ఉన్నాయో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంత మాత్రమే కాదు కానీ ఏ క్రిటికల్ యాటిట్యూడ్. కొంతమంది ఎవరిని చూడండి అందరి పట్ల చాలా క్రిటికల్గా ఉంటారనమాట. వాళ్ళకి ఎప్పుడు కూడా ఎదుటోడి కంట్లో నలిసే కనిపిస్తుంది. అందుకే ప్రభు అన్నారు, వాడి కంట్లో నలుసు సంగతి తర్వాత నీ కంట్లో దూలం ముందు చూసుకోవా. నీకే పెద్ద చాలా అంధత్వం ఆత్మీయంగా ఉంది. ఎంతసేపు ఎదుటోడిని సరి చేయాలనుకుంటామే కానీ నీకు ఆత్మ పరిశీలన లేదు. కాబట్టి ఇతరుల పట్ల మన మనసు ఎలాగుంటుంది, నీ జీవిత భాగస్వామి పట్ల నీ సంబంధం ఎలాగా ఉంది, నీ రక్త సంబంధులు, నీ సహోదరుల పట్ల నీ వ్యవహారం. సహోదరులు అంటే ఇన్లాస్ పట్ల కూడా, సోదరులు ఇన్లా, మదర్ అంటే ఒకలా ఉంటుంది, మదర్ ఇన్లా అంటే వెంటనే మారిపోతుంది. బ్రదర్ అంటే ఒకలా ఉంటుంది వ్యవహారం, బ్రదర్ ఇన్ లా అంటే ధర్మశాస్త్రం చాలా భయంకరమైనది. అందుకే ధర్మశాస్త్రం మంచిది కాదు. ధర్మశాస్త్రం ఎక్కడ ఉంటుందో కృప పోతూ ఉంటుంది. అందుకే ఇన్ లా అన్న వెంటనే గ్రేస్ అంతా మాయమైపోద్ది, మనకి ఎందుకో మరి తెలీదు కదా. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఈ సంబంధాలని మనం జాగ్రత్తగా తీసుకోమో ప్రియమైన వారులారా, అటువంటి పరిస్థితిలో మనం ఆత్మీయ దృష్టిని కోల్పోతామని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. 4వ విషయం మూఢభక్తి. మూఢభక్తి ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే మిస్ప్లేస్డ్ జీల్ అంటారు. మిస్ప్లేస్డ్ జీల్
అనుకుంటాం కదా, మేము ఎన్ని జనరేషన్స్ క్రైస్తవులు, మేము లూథరన్స్ క్రిస్టియన్స్ అని. అసలు లూథర్ ఏం చెప్పాడో తెలియదు మనకి. కానీ మన పౌరుషం అంతా ఏంటంటే మేము పుట్టు లూథరన్స్ అండి, లేకపోతే వి టేక్ ప్రైడ్ ఇన్ అవర్ డినామినేషన్, లేకపోతే వి టేక్ ప్రైడ్ ఇన్ బీయింగ్ ఏ క్రిస్టియన్. ఏంటి నీకు తెలిసిన భక్తి ఏంటి అని అంటే, ఏదో దేవుని కోసం ఏదో చేసేస్తున్నాం అనుకుంటాం. పండగలు బాగా చేయడం, లేదా చర్చిలో వ్యవహారం బాగా నడిపించడం, ఇదంతా చూసుకుని ఏదో సేవ చేసేస్తున్నాం అని అనుకుంటే కాదు ప్రియమైన వాళ్ళరా. ఎప్పుడైతే మూఢ భక్తితో నిజంగా దేవుని వాక్యం తెలియకుండగా, నిజంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు అనుభవము, దేవునితో అన్యోన్య సహవాసము లేకుండగా, ఎప్పుడైతే దేవుని పనుల్లో మనం ఉన్నాం, మేము దేవుని ప్రజలం, దేవుని కొరకు చాలా చేస్తున్నాం అని మనం అనుకుంటామో, మనం వాస్తవానికి దేవుడిని హింసిస్తూ ఉంటామంట. దేవుడిని హింసిస్తూ ఉంటాం. అది చాలా ప్రమాదకరమైన స్థితి. పరిశుద్ధుడైన పౌలు అదే స్థితిలో ఉన్నాడు. ఆయన అపోస్తుల కార్యముల గ్రంథం చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ప్రాణాధారమైందంట. హీ వాజ్ సో జెలస్. ఏంటి అంటే ఈ క్రైస్తవులందరినీ చంపేయాలి, ఈ నూతన మార్గంలో వెళ్తున్న వాళ్ళందరినీ చంపేయాలి. ఇదంతా ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నాడు? నేను దేవుడిని ప్రేమిస్తున్నాను కాబట్టి చేస్తున్నాను. అందుకే ప్రభు శిష్యులతో ఒక మాట అన్నాడు. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు, ఒక కాలం వస్తుంది మిమ్మల్ని చంపువారు దేవునికి సేవ చేయుచున్నాం అనుకునే దినాలు రాబోతున్నాయి అని ముందుగానే ప్రభువు ప్రవచించారు ప్రియమైన వాళ్ళరా. కానీ పౌలు మాత్రం ఏమనుకుంటున్నాడు? నేను దేవునికి సేవ చేస్తున్నాను. అందుకనే అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం ఇంకా క్రిందకి వెళ్తే వెంటనే ప్రభు ప్రత్యక్షమై, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు, షాక్ అయిపోయి ఉంటాడు. ఇదేంటి, నేను దేవుడికి సేవ చేస్తున్నాను అనుకుంటే హింసిస్తున్నాను. జాగ్రత్త, మన సేవ హింస కాకుండా చూసుకుందాం. కొన్నిసార్లు మనం సేవ చేస్తున్నాం అనుకుంటాం, కానీ దేవుని సంఘానికి అది హింస కాక, అది మనకు తెలియదు. తెలిసిన వాళ్ళు మనకు చెప్పరు, ఎదురుగా పొగుడుతారు, పక్కకి వెళ్ళి తిట్టుకుంటారు. అది ప్రాబ్లం. తెలిసిన వాళ్ళు చెప్పరు మనకి, అరే బాబు నువ్వు చేస్తున్నది బాగోలేదురా, కొంచెం అక్రమంగా ఉంది. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి చెప్తే వాడు మనోడు కాదనుకుంటాం మనం. ప్రియమైన వారులారా, అందుకనే వట్టినే మూఢ భక్తితో ఇంకొక చోట ఫిలిప్పీ పత్రికలో అంటాడు, ఆసక్తి విషయంలో నేను సంఘమును హింసించాను అంటాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మెట్టుకు మొత్తం ఇశ్రాయేలీయుల ఆసక్తి అంతటి గురించి పరిశుద్ధుడైన పౌలు ఏమంటాడంటే, వారికి ఆసక్తి ఉంది కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానం లేదు, అనుభవ జ్ఞానం. జ్ఞానం అంటే దేవుని గురించిన అనుభవ జ్ఞానం లేదు. భక్తి చేస్తున్నారు, సేవ చేసేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి ఆ పరిచర్యలో దేవుడి సన్నిధికి వస్తావు, కలిసి పరిచర్య చేయాలనుకుంటావు, ఎంతమంది మీద నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటున్నావు? నీ మాట నెగ్గించుకోవడానికి, నువ్వు అన్నదే జరిగించుకోవడానికి, లేకపోతే నీకేదో కలిసి వచ్చే పని చేయడానికి. ఎంతమంది నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రేమలో నిలిచి ఉండగలుగుతున్నావా? ఎందుకంటే ప్రేమలో నిలిచి ఉన్నవాడే దేవునిలో నిలిచి ఉన్నవాడని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన వారులారా, దేవునికి చాలా దగ్గర అవుతున్నాం అనుకుంటాం, కానీ చాలాసార్లు ఈ భక్తి ఆసక్తి జ్ఞానానుసారంగా ఉండట్లేదు. మూఢ భక్తి దేవుని విషయమై నీకు అంధత్వాన్ని కలుగు చేస్తుంది. కానీ నువ్వేమనుకుంటావంటే నేను దేవునికి చాలా సేవ చేస్తున్నాను అనుకుంటావు. ఎంత త్వరగా ఆ పొరలు రాలి కింద పడిపోతే అంత మేలు ప్రియమైన వారులారా. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి, దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. చివరిగా, ఇండిఫరెన్స్ టు ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్. ఎప్పుడైతే ఇతరుల అవసరాల పట్ల మనము ఏమి చలించకుండా మనం ఉంటామో, అది కూడా ఆత్మీయంగా మనల్ని అంధత్వంలోనికి నడిపించేస్తుంది. నువ్వు అనుకుంటావు యేసయ్య వస్తేనా నేను అసలు నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను అనుకుంటావు, కానీ నీ పక్కనోడు అవసరానికి నువ్వేమీ చేయలేవు. మన చర్చిలో ఆఫరింగ్స్ ఎంత ఎక్కువ మనం పండగలకి
పెట్టడానికి, చర్చిలు బాగు చేయడానికి ఖర్చు పెడుతున్నాం? ఎంత తక్కువ మనం ఈ లోకంలో ఉన్న వారి అవసరతలు తీర్చడానికి ఖర్చు పెడుతున్నాం? మిషనరీ విజన్ ఉందా మనకు? అసలు దీనులైన వారికి ఏమన్నా మన కానుకలు ఇస్తున్నామా? ఎవరైనా ఒక లెటర్ పట్టుకుని వచ్చారనుకోండి, దానికి బోల్డ్ అంత ఆలోచన చేయాలన్నమాట మనం. కొన్నిసార్లు మోసాలు కూడా జరుగుతాయి అందులో, కానీ అది మానకది చేయాలా, మోసపోకుండా. కానీ ఎన్నిసార్లు నిర్లక్ష్యం. చర్చ్ ఈజ్ సో ఇన్సెన్సిటివ్ టు ద నీడ్స్ ఆఫ్ ద వరల్డ్. మంచి సమరయుని యొక్క ఆత్మ సంఘంలో నుంచి వెళ్ళిపోయింది ప్రియమైన వాళ్ళరా. ఏం చేస్తున్నావు లోకం కొరకు? లోకంలో వెలుగుగా ఉప్పుగా ఉండడానికి సంఘం ఏం చేస్తుంది? నువ్వు అనుకుంటావు చాలా సేవ చేస్తున్నాం, కోట్లతో చర్చిలు కట్టి అనుకుంటావు. లెట్ మీ టెల్ యూ, దీని అంతటిలో ఆత్మీయమైన అంధత్వం ఎప్పుడు ఉంటుంది అని అంటే, కేవలం మన భక్తి మనం చేసుకుంటూ ఎప్పుడైతే లోకంలో ఉన్న అవసరాలకు మనం స్పందించలేక, ఒక హాస్పిటల్ కట్టగలుగుతున్నామా మనం? ఒక విద్యా సంస్థ పెట్టగలుగుతున్నామా మనం? విధవరాళ్ళకి ఏమైనా చేయగలుగుతున్నామా? అనాథలకు మనం ఏమైనా చేయగలుగుతున్నామా? పర్యావరణం కొరకు మనం ఏమైనా చేయగలుగుతున్నామా? ఏం చేస్తుంది సంఘం? ఏంటి బాగా చేస్తున్నామంటే, పండగలు బాగా చేస్తున్నాం, ఆరాధనలు బాగా చేస్తున్నాం. మనం చేస్తున్న పరిచయం సక్సెస్ అయింది అని అంటే, ఏంట్రా బాబు అని అంటే, పలహారం బాగా పెట్టామా లేదా? ప్రియమైన వారులారా, దిస్ ఈజ్ నాట్ చర్చ్. ఆత్మీయమైన అంధత్వం ఎప్పుడు వస్తుందంటే, ఈ లోకములో ఉన్న అవసరతలు ఎప్పుడైతే సంఘము, అందుకనే సంఘం అంటే వెలుగు స్తంభం, దీప స్తంభం, సత్యానికి స్తంభం. ప్రియమైన వారులారా, అలాగ ఉండనప్పుడు ఆ విశ్వాసులలోనికి సంఘములోనికి ఆత్మీయమైన అంధత్వం కలుగుతుంది. ఒకవేళ సెన్సిటివ్గా ఉన్నాం అనుకోండి, అప్పుడు ప్రభు అంటాడు, నేను ఆకలితో ఉన్నాను, నువ్వు నాకు అన్నం పెట్టావు. నేను వస్త్రహీనతతో ఉన్నాను, నువ్వు నాకు వస్త్రం ఇచ్చావు. నేను చెరసాలలో ఉన్నప్పుడు నువ్వు చేసినోడు అంటాడంట, ప్రభు మేమెప్పుడు చేసామంటే, మీలో అల్పులైన ఒకరికి మీరు చేశారు కాబట్టి మీరు నాకు చేసినట్టే. దేవునికి అంత దగ్గరగా మనం వెళ్ళొచ్చు. ప్రియమైన వారులారా, బీ సెన్సిటివ్ టు ద నీడ్స్ ఆఫ్ యువర్ నైబర్, బీ ఎ గుడ్ సమారిటన్. అప్పుడే నీకు ఆత్మీయ దృష్టి ఉంటుంది. 5 విషయాలు ప్రియమైన వారులారా, హృదయ కాఠిన్యం లేకుండా చూసుకోవాలి. రెండవదిగా ఆలోచన చేస్తే, లౌకికమైన ఆత్మ లేకుండా చూసుకోవాలి. మూడవది, నీ సంబంధాలు సక్రమంగా ఉండేటట్టుగా మానవ సంబంధాలు చూసుకోవాలి. నాలుగవదిగా, నీ భక్తి మూఢభక్తిగా కాకుండా చూసుకోవాలి. 5వది, ఇతరుల పట్ల, ఇతరుల అవసరాల పట్ల నువ్వు సున్నితంగా స్పందించేటట్టు చూసుకోవాలి. 5 విషయాల్లో నువ్వు జాగ్రత్త వహించకపోతే, ఆత్మీయమైన అంధత్వంలోనికి మనం నెట్టబడతాం. అటువంటి అంధత్వం నుంచి మనం దూరంగా ఉండడానికి పరిశుద్ధాత్ముడు ఆయన సహాయమును మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.